చాలామంది షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసంని ఫాస్టింగ్ని బ్రేక్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్ చాయిసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్. నేను కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ ఎట్ అరిట్ హాస్పిటల్ గచ్చిబౌలి. మీరు ఏ కారణం చేతైనా కానీ ఉపవాసం చేస్తూ ఉంటే ఉపవాసం బ్రేక్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మీ షుగర్ మరీ తక్కువ అవ్వకూడదు, మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఇది జరగాలి అంటే మీరు వాడే మందులలో షుగర్ బాగా పవర్ఫుల్ మందులు ఉంటే కనుక మీ డాక్టర్తో సంప్రదించి ఆ పవర్ఫుల్ మందులని, ఎస్పెషల్లీ గ్లిమిప్రైడ్, గ్లిక్లాజైడ్ లేదా ఇన్సులిన్ కానీ ఈ మోతాదు మీరు ఉపవాసం చేసే రోజు ఏమైనా తగ్గించుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలనేది ముందు మీ డాక్టర్తో క్లారిటీగా సంప్రదించండి. రెండోది, ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు మీ ఫుడ్ చాయిసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉపవాసం బ్రేక్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్ మీద, ఫుడ్ మీద రివెంజ్ లాగా అదే పనిగా తినేయడం మంచిది కాదు. మితంగా తినాలి. తినే ఆర్డర్లో ఫాస్ట్ బ్రేక్ చేసినప్పుడు ఫస్ట్ హైడ్రేషన్, వాటర్తో స్టార్ట్ చేయండి. సింపుల్ వాటర్తో కానీ లేదా సింపుల్ పించ్ ఆఫ్ సాల్ట్ కానీ లేదా ఎలక్ట్రోలైట్ వాటర్తో కానీ సాల్వ్ చేయండి. థర్స్ట్ ముందు అడ్రస్ చేయండి. తర్వాత ఫుడ్ ప్రోటీన్ ఫస్ట్ తినేలా చూసుకోండి. మీకు ప్రోటీన్ అంటే వెజ్లో చోలే, కాబూలీ చనా, సోయా మీల్ మేకర్ కానీ, రాజ్మా కానీ, పన్నీర్ కానీ, లేదా నాన్ వెజ్లో ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ లిమిటెడ్గా ఇలా ఫస్ట్ ప్రోటీన్తో స్టార్ట్ చేయండి. తర్వాత హోల్ గ్రెయిన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్కి హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ, జొన్న రొట్టెలు కానీ, ఇవి హై ఫైబర్ ఉన్న హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. మూడోది, హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫ్యాట్స్ కూడా లిమిటెడ్గా ఫుడ్లో కవర్ అయ్యేలా నట్స్ అవన్నీ కూడా హోల్సమ్ మీల్, బ్యాలెన్స్డ్ మీల్ ఫస్ట్ ప్రోటీన్తో స్టార్ట్ చేసి తర్వాత ఫైబర్ ఫుడ్స్ అవి తీసుకుంటూ మెల్లగా 15-20 మినిట్స్లో మీ మీల్ని అయితే కనుక ఫినిష్ చేయండి. మళ్ళీ తిన్న వెంటనే ఎక్కువసేపు కూర్చోడాలు, పడుకోవడాలు చేయొద్దు. ఒక 10-15 మినిట్స్ నార్మల్ వాక్ ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ.